నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. దేవుని మాటలు వినకముందు ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన జీవం గల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆకాశముందున్న ఆసీనుడా, జీవం గల దేవా, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన కృపాధన్యతను బట్టి లెక్కలేని స్తోత్రాలు. నీ అమూల్యమైన ప్రేమ, నీ జీవమైన ప్రేమ, నీ సత్యమైన ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సామెతలు 3వ అధ్యాయము 13వ వచనం మనము జ్ఞాపకం చేసుకున్నామండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. మనం జ్ఞానము సంపాదించుకోవాలండి, తెలివి కలిగి ఉండాలి. జ్ఞానవంతుల తల్లులను కట్టును అని వాక్యంలో ఉంది. మనము చేసే పనులు ఆ దేవుని యందు భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన, జ్ఞానం కలిగి ఉండాలని అక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. వివేచన, తెలివి కలిగిన వారు నరుడు ధన్యుడని వాక్యంలో చెప్పబడుతుంది. తెలివి కలిగి మనము ఉంటే ధన్యులమైతామని వాక్యంలో చెప్పబడుతుంది. అలాగే 14వ వచనం కూడా మనం అలాగే చూసుకుందామండి. వెండిని సంపాదించుకున్నట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు. మనము వెండిని సంపాదించుకోవడం కాదు కానీ ఏం సంపాదించుకోవాలి? జ్ఞానమును, తెలివిని, వివేకము సంపాదించుకోవాలని వాక్యంలో ఉంది. అపరంజిని సంపాదించుకున్నట కంటే జ్ఞాన లాభం నందుట మేలు. అపరంజిని సంపాదించుకున్నట కంటే జ్ఞానము లాభం. మనము జ్ఞానం సంపాదించుకుంటే ఎంతో విలువైనది. లాభము నొందుట మేలు. మనకు ఎన్నో మేళ్ళు. దేవుని జ్ఞానం సంపాదించుకుంటే దేవుని దీవెనలు, దేవుని మేలు, దేవుని యొక్క విలువలు మనకు అనుగ్రహిస్తాడని వాక్యంలో చెప్పబడుతుంది. 15వ వచనం, పగడము కంటే అది ప్రియమైనది, నీ ఇష్టాను వస్తువులన్నీ దానికి సమానము కాదు. పగడము కంటే దేవుని యొక్క వాక్యం ప్రియమైనది. అది నీ ఇష్ట వస్తువులన్నీ సమానము, దానితో సమానము కాదని వచ్చింది. మనం ఇష్టమైన పనులు చేస్తే దేవునికి సమానం కాదు. మనము దేవునికి ఇష్టమైన పనులు చేయాలని అక్కడ 15వ వచనంలో చెప్పబడిందండి. అలాగనే సామెతలు 3:16 వచనంలో కూడా మనం చూసుకుందామండి. దాని కుడి చేతిలో ఆయుష్లున్నవి, దాని కుడి చేతిలో ఆయుష్ ఉన్నది, దాని ఎడమ చేతిలో ఏముంది? ధనఘనతలు ఉన్నాయి. ఎడమ చేతిలో ధనము, ఘనతలు, విలువలు ఉంటాయని చెప్పబడిందండి. కానీ మనకు ఏముండాలి? మరి 3వ అధ్యాయము 13, 14, 15, 16 వచనంలో జ్ఞానం ఉండాలి. మనకు దేవుని యందు జ్ఞానము, భయభక్తులు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ కొద్ది మాటలు ముగిస్తుంది.